అంటున్నాడు చూడండి. మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే మీరు వెతుకుచున్నారని తినటానికి వచ్చారు. మీతో నిశ్చయముగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు ఉంటారంట, ఇంటికాడి నుంచి 12 గంటలకు బయలుదేరతారు. ఎక్కడికి? విజిటింగ్కి. ఎక్కడికి? పాపం వాళ్ళు ఏదో చేసుకోక ఆ రోజు నాటుకొని కోసుకొని ఉంటారు ఇంట్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టరమ్మ వాళ్ళ పిల్లకాయలను కూడా ఇద్దరు నేసుకొని ఇంట్లో ఏం వండకుండా వాళ్ళ ఇంటికి పోయి కూర్చున్నా. వాళ్ళు కోసేపు కూర్చున్నా, వండి అప్పుడే దించుంటారు కింద. ఆడ కూర్చొని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం సిస్టర్ గారు బాగున్నారా? అంతా కుశలమేనా? మీ బాబు ఎలా ఉన్నాడు? మీ పాప ఎలా ఉంది? వాళ్ళకి ఆకలేస్తుంటుంది. ఈ పాస్టర్ తొందరగా పోతే ప్రార్థన చేసిపోతే అది వేసుకొని తినొచ్చు. 1 గంట చేశాడు, 2 గంటలు చేశాడు, ఈడు పోయి తట్టుకులేడు. ఈడు వేసే అలాగ తిండి పెట్టేవాడు కాదు. మన కడుపులు అయ్యో దేవుని స్తోత్రం. హల్లెలూయా. బుద్ధితోటి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పస్తుండి మాకు పెట్టి పంపిస్తే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ ఇంటికి పోతే భలే ఈరోజు మంచి మెనూ దొరికిందని 1 నెల తర్వాత మరలా కూడగట్టుకొని మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే వాళ్ళు కూడా, మమ్మీ పోయినసారి వచ్చాడే మంతంతా తిరిగిపోయాడే వచ్చినాడు. వెంటనే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్ళిపోయి తలుపు వేసుకొని వాడిని ఒక్కడిని బయట పెట్టారే. మమ్మీ డాడీ లేరని చెప్పరా? మమ్మీ డాడీ ఆడికి పోంగ నా గడప దొక్కంగానే వీడికి వాసన పసిగట్టాడు. ఇది ఆల్ఫేషన్ డాగ్ కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. కదా అంటే ఉంటారు చూడమ్మా. ఎన్ని గంటలకు వస్తారు? ఇప్పుడల్లా రారు పాస్టర్ గారు అని చెప్తున్నాడు వాడు పిల్లోడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ పిల్లోడు ఏమన్నాడు? మమ్మీ పోయినసారి మనం నాటుకోడి కూడా వండుకుంటే తినిపోయారే, మనకేమి లేకుండా వాళ్ళు వస్తున్నారు అనగానే ఏం చేశారంట? వస్తున్నాడు తినటానికి, వస్తున్నాడు. యేసయ్య కూడా అలాంటి మోమాటం లేనటువంటి వాడు. చప్పలు కొడతాం దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన నీకు కడుపు నిండుగా తిండి పెట్టడం పెద్ద కష్టమేం కదా. అరణ్యంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆడు కూడా పెట్టచ్చు, పెడతాడు కూడా. కానీ దాని మీద ఆధారపడి వచ్చినటువంటి వారిని చూడగానే, రే నాన్న మీరు దేనికి రాలేదంట? నేను చేస్తున్నటువంటి సూచనలు అద్భుతాలు మీరు చేయడానికి చూడడానికి రాలేదు. దేవునికి స్తోత్రం చెబుదాం బిగ్గరగా. హల్లెలూయా హల్లెలూయా.